హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ ఫుడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో మనం దొడ్డబేట అండ్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది విజిట్ చేస్తున్నాము. ఇక్కడ మేము రూమ్ వెకేట్ చేశాం కదా, లాస్ట్ వీడియో చూసినట్లయితే అందులో చెప్పాను నేను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎదురుగా కనిపిస్తుంది చూడండి, జేజే మల్బార్ రెస్టారెంట్ అని. మేము లంచ్ డిన్నర్ అన్నీ కూడా అక్కడే చేసాము. మీల్ ప్రైస్ వచ్చి 150 రూపీస్ ఉంటుంది. బిర్యానీస్, నాన్ వెజ్ అన్నీ అవైలబిలిటీ ఉంటుంది. చాలా బాగుందండి. ఫుడ్ కానివ్వండి, అంబియన్స్ కానివ్వండి, చాలా బాగుంది. అందుకే మేము ఆ రెస్టారెంట్ ప్రిఫర్ చేసాము. ఓన్లీ బోర్డ్ ఇండికేషన్ ఉంటుందండి. మనం దొడ్డపేటకు వెళ్ళాలి అంటే ఆ బోర్డ్ చూసుకుంటూ మనం ట్రావెల్ చేయాలి. ఎక్కువ ఇండికేషన్స్ అయితే ఏమీ లేవు రోడ్లోని. మనం జాగ్రత్తగా గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళాలి. లేదంటే అక్కడ 2 రూట్స్ ఉన్నాయి. 2 రూట్స్లో ఒకటి కోటగిరి, ఒకటి దొడ్డపేట. 2 సేమ్గా ఉండేసరికి మనం అటు సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని రూట్ అనేది జాగ్రత్తగా చూసుకొని ట్రావెల్ చేయండి. నేను చాలా వరకు ఎడిట్ చేసేసాను రూట్ అనేది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనకి బోర్డు ఉంది కదా, ఆ బోర్డుని చూసుకుంటూ మనం ట్రావెల్ చేయాలి. చూడండి, పైన ఇంకా 7 కిలోమీటర్స్ అని చూపిస్తుంది ఆ బోర్డు. దాన్ని చూసుకుంటూ అండ్ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ మనం ట్రావెల్ చేయాలి. ఈ రూటు అది ఎలా ఉంది అనేది స్ప్రింగ్స్ అని చెప్పి హోటల్ ఉంటుందండి. ఇక్కడ కూడా రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు, లేదు అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇలా టీ ఎస్టేట్స్ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇండికేషన్ ఉంటుందండి, మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని. ఇక్కడ స్ప్లిట్టెడ్ రూట్ ఉంటుంది. అందుకని చెప్పి చూడండి, ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, ఈ రూట్ని బేస్ చేసుకొని, ఈ డైరెక్షన్ బేస్ చేసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ రూట్ చాలా బాగుంటుంది, మీరు చూసేయండి. క్రౌడ్ ఉండడం వల్ల మనకి కార్ పార్కింగ్ అనేది కొంచెం ఇబ్బంది అయింది. కొంచెం దూరంలోనే పార్క్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు సిగ్నల్ లేదు. సో అందుకని ఇక్కడ వెయిటింగ్ టైం అనేది ఎక్కువ ఉంది మాకు. మేము ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లోనే చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో ఫుడ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మనం క్యారీ చేయాల్సి వస్తే కనుక వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేసుకోవాలి. ఇక్కడెక్కడ నేను వాటర్ బాటిల్స్ చూడలేదు. సో మనం ఇలా చూడండి, నేను ఇక్కడ బోర్డు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఏమేమి దగ్గరలో ఉంటాయి అని చెప్పేసి ఆ బోర్డు మీద మెన్షన్ చేస్తున్నారు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే టిఫిన్ స్టాల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మేము వచ్చేసరికి కార్ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. చాలా దూరంలో కార్ పార్కింగ్ అనేది చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సిగ్నల్ లేదు, డ్రైవర్ కాల్ చేస్తే వెళ్ళట్లేదు. సో అవన్నీ వెతుక్కొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. చెప్పాను కదా, ఫుడ్ స్టాల్స్లో కూడా చాలా హెల్తీ ఫుడ్ ఉంటుంది. ఇక్కడ క్యాప్స్ కానివ్వండి, స్వెటర్స్ కానివ్వండి, చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సైజ్ అనేది ఎగ్జాక్ట్ సైజ్ కాదు. అంటే ఎక్సెల్ అంటున్నారు కానీ ఎక్సెల్ ఫిట్ అయ్యేలా లేవు. సో దాన్ని బట్టి మీరు కొంచెం చూసి కొనుక్కోవాలి. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉన్నాయి. అలానే ఇక్కడ చాలా వరకు వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, అలానే స్వీట్ ఐటమ్ కింద చెర్రీస్ ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే షాపింగ్ మెటీరియల్స్ ఉన్నాయి. షాపింగ్ మెటీరియల్స్ నేను ఇక్కడ ఏమీ తీసుకోలేదండి. నేను తీసుకున్నది కొన్ని క్యాప్స్, స్వెటర్స్ అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో క్యారెట్ అవి వస్తాయి చూడండి, అవి తీసుకున్నా నేను. ఆ తర్వాత ఇక్కడ మురాల మిక్చర్ అని, పానీపూరి అని చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. చాలా రష్ కూడా ఉంది నేను వెళ్ళే టైంకి.
ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా మేము హెల్తీగా పిల్లలకి పీనట్స్, చిక్ పీస్, అలా ఫ్రూట్స్, కటింగ్ ఫ్రూట్స్ ఇచ్చాం, కానీ ఇంకా రిమైనింగ్ ఏమీ పెట్టలేదు. మీరు ఒకసారి చూసేయండి. వెంటనే మసాలా సామాను చాలా మంచివి దొరుకుతాయని ఒక పేరు ఉంది. కాకపోతే ఈ ప్యాకెట్స్లో ఏమైందంటే సమ్ వాటరీగా ఉన్నాయి. సో వాటర్ ఉంటే కనుక అది పాడైపోతాయి కదా, అందుకని నేను తీసుకోలేదు. ఊటీ ఆయిల్స్ అని, పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ అని చాలా వెరైటీ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. ఈ స్టాల్ దగ్గర ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కటింగ్వి పెట్టారు. ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే మనం టికెట్ తీసుకోవాలండి. పర్ హెడ్ 10 to 20 రూపీస్ ఉంటుంది. ఆ తర్వాత కిడ్స్కి కూడా ఛార్జ్ ఉంటుందండి. ఆ టికెట్స్ తీసుకున్న తర్వాత మేము వచ్చేసాము. ఓపెన్ టైమింగ్స్ వచ్చి 8 AM to 5 PM వరకు ఓపెన్ ఉంటుందండి. ఈ టైంలోనే మనం ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు. మేము ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము. చూడండి, చూడటానికి చాలా అందంగా ఉంది. ఆ లొకేషన్స్, ఆ మౌంటైన్స్ నేను చాలా వరకు ఫుల్గా తీయలేదు, నేను కొంచెమే తీశాను. మీరు ఒకసారి చూసేయండి. మేము ఇక్కడ 3 to 4 hours ఇక్కడే ఉండిపోయాం. మేము ఇక్కడ టైం అంతా స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని అలానే చూస్తూ చాలాసేపు కూర్చున్నాము. ఆ పైన లైట్ హౌస్ ఒకటి ఉంటుంది, పైకి వెళ్తే అక్కడ నుంచి చాలా బాగుంటుంది వ్యూ. అక్కడికి ఎక్కి కూడా వ్యూ చూసాము. చూసిన తర్వాత అని అంటారంటండి. కిందన బోర్డు మీద ఉంది. నేను యాక్చువల్లీ అసలు తీయకూడదు అనుకున్నాను, కానీ నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంది అనేది మీరు చూస్తారు కాబట్టి తీశాను. సేమ్ వ్యూ అన్ని టైంలోనే ఉండదండి. మనం క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారంగా ఈ వ్యూ అనేది మారిపోతుంది. అన్ని టైంలోని ఇలానే క్లౌడ్స్తో ఉంటుంది అని గ్యారంటీ లేదు. నేను ఇలాంటి వ్యూ నేను ఇన్స్టాలో చూసేదాన్ని. వీళ్ళు ఏదో గ్రాఫిక్స్ క్రియేట్ చేసేసారులే అనుకున్నాను, కానీ నిజంగా ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత మేము రిటర్న్ అవుతున్నప్పుడు అక్కడ ఒక టీ ఎస్టేట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాము. 20 రూపీస్ ఎంతో టికెట్. అక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ అమ్ముతున్నారు. మేము అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము పిల్లలతో పాటు.
అయిపోతుందని చెప్పేసి అందరూ స్టార్ట్ అయిపోతారు. సో అక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము కిడ్స్కి. ఇక్కడ 20 రూపీస్ ఎంతో టికెట్ ఛార్జ్ చేశారు. అలానే వీళ్ళు ఫోటో తీస్తారు, ఆ ఫోటోకి 200 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. డిజిటల్ కాపీ ఏది కూడా ప్రొవైడ్ చేయరండి, వాళ్ళు కావాలంటే రెడీ చేసి మరీ తీస్తారు. మేము మా సెల్ ఫోన్తో కొన్ని ఫొటోస్ తీసుకొని వెంటనే మేము టీ ఎస్టేట్స్ నుంచి టీ ఫ్యాక్టరీకి స్టార్ట్ అయిపోయాము. టీ ఫ్యాక్టరీకి స్టార్ట్ అయిన తర్వాతే మాకు తెలిసింది మండే అయినా కూడా ఎంత రష్ ఉందో. చాలామంది స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు అసలు చూపించడానికి ఎలా మేకింగ్ అనేది జరుగుతుంది, టీ అనేది, టీ పౌడర్ అనేది. టీ ఫ్యాక్టరీ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6:30 PM వరకు ఓపెన్లోనే ఉంటుంది. మనం కుదిరిన టైంలో విజిట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి ఆ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా అదేదో ఈగల్ ప్లేయింగ్ అంట, అది పెద్దవాళ్ళకి. అక్కడ నుంచి అక్కడ బ్రిడ్జ్ దాటడం, సమ్ ఎంటర్టైన్మెంట్ ఏదో ఉంది. మేము వెళ్ళలేదు అటు సైడు, మేము వచ్చి లైన్లో నించున్నాము. లైన్ మూవ్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ 1-2 hours మేము లైన్లోనే నించున్నాము. అప్పటికి కార్తీక్ ఎందుకు వచ్చాము, మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అంటున్నారు. అయినా కూడా ఇంకెంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి ఇంక ఎంటర్ అయిపోయాము. ఇక్కడ స్కానర్ ఉందండి, పేమెంట్ మోడ్. అలానే లేదు అంటే క్యాష్ అయినా ఇవ్వచ్చు, మన ఇష్టం. చూడండి ఇక్కడ టీ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ బోర్డు మీద మెన్షన్ చేశారు. ఇక్కడ టీ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయండి, కానీ దొడ్డపేట అనేది ఫేమస్ అండ్ ఎన్నో ఇయర్స్గా ఉన్న టీ ఫ్యాక్టరీ ఇది. ఇక్కడ ఎలా మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎక్స్పోర్ట్ అయింది టీ అనేది అదర్ కంట్రీస్కి బై బోట్, అసలు ఫస్ట్లో ఇది ఎలా ఉండేది, దీని స్ట్రక్చర్ ఏంటి, ఇంగ్లీష్లో అయినా కూడా ఎన్ని వేస్లో ప్రొనౌన్స్ చేయొచ్చు టీ అనేది కూడా మనకు అక్కడ డిస్ప్లే చేశారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు చూడండి ఇక్కడ టీ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ టీ లీవ్స్ అన్నిటిని కూడా స్టేజ్ 1లో డ్రై చేస్తారు. డ్రై చేసిన తర్వాత చూడండి అవన్నీ కూడా ఒక తొట్టిలా ఉంది కదండి, దాంతో అన్ని లీవ్స్ని క్యారీ చేసి ఈ మిషన్లో వేస్తారు. వేసిన తర్వాత ఈ స్టేజ్ 1లో చిన్న మీడియం సైజ్ కింద కటింగ్ అనేది లీఫ్ అనేది జరుగుతుంది. అది జరిగిన తర్వాత మనకి కిందకి మళ్ళీ దిగుతాము. ఆ మిషన్లోంచి ఆ ట్యూబ్లోంచి ఆ పీసెస్, కటింగ్ పీసెస్ అన్నీ కూడా కిందకి ఇలా మనకు చూపించినట్లుగా వస్తాయి. వచ్చిన తర్వాత స్టేజ్ 2లో ఇంకా స్మాల్ పీసెస్ కింద కట్ చేస్తారు. ఆ కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం గ్రైండ్ చేస్తారనమాట, లైట్ పేస్ట్ కింద చేస్తారు. చూడండి అలా పేస్ట్ కింద అయిన తర్వాత స్టేజ్ 3లో దాన్ని ఒక బాయిలర్లోకి పంపిస్తారు. ఆ బాయిలర్లోకి ఈ పేస్ట్ అంతా వెళ్ళగానే అందులో ఆ టర్నల్ అనే దాంట్లోని ఈ పేస్ట్ అంతా కూడా కొంచెం డ్రై అయిపోతుంది. హాట్ ఎయిర్ కానివ్వండి, ఓవెన్ టైప్లో ఉంటుంది అది. చూడండి ఆ టర్నల్లోకి వెళ్ళగానే కొంచెం పౌడర్ కింద అయిపోతుంది. ఆ తర్వాత ఆ పౌడర్ని ఇంకా డ్రై చేయడానికి ఒక ఫ్యాన్ అనేది అక్కడ ప్లేస్ చేశారు. ఆ ఫ్యాన్ నుండి కూడా హాట్ ఎయిరే వస్తుంది అనమాట, గాలి అనేది చాలా వేడిగా ఉంది. ఆ తర్వాత ఇంకొంచెం డ్రై అయింది. డ్రై అయిన దాన్ని ఒక మిషన్లోకి పంపించి ఆ తర్వాత సమ్ ప్రాసెస్ అనేది జరిగింది అక్కడ. ఆ తర్వాత దాని అంతటినీ కూడా తీసుకొచ్చి కిందకి ఫిల్టర్ చేస్తున్నారు. అంటే స్టేజ్ 4లో ఏం చేస్తున్నారు అంటే ఈ టీ పౌడర్ని ఫిల్టర్ చేస్తున్నారు అనమాట. అంటే కొంచెం లావుగా ఉండింది ఫైన్ పౌడర్ అయింది, అలా సపరేట్ చేస్తున్నారు. సపరేట్ చేసిన తర్వాత గ్రేడింగ్ ఇస్తున్నారు. గ్రేడింగ్ ఇచ్చిన తర్వాత చూడండి ఇలా మొత్తం అంతా కూడా పౌడర్ కింద అయ్యి దాంట్లో పడుతుంది. దాంట్లో పడిన దాన్ని ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నారు. ఫిల్టర్ చేసి దానికి ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసి ప్యాకెట్స్ని ప్యాక్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఎల్లో కలర్ ప్యాకెట్ అనేది ఉంటుంది, అది మసాలా టీ అన్నమాట. ఇక్కడ టీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎంట్రన్స్ ఫీజు వచ్చి 20 రూపీస్ అండి, మన స్కానర్తో పర్ హెడ్. విజిటర్స్ అందరికీ కూడా ఇక్కడ టీ ప్రొవైడ్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇక్కడ మనం బయటకు వెళ్తే కనుక ఇక్కడ చాక్లెట్స్ అని చాలా ఐటమ్స్ ఉంటాయి, ఆయిల్స్ అని, ఇంకా అలానే టీ పొడిలో చాలా వెరైటీస్ ఉంటాయి. చాక్లెట్ టీ పౌడర్, ఆల్మండ్ టీ పౌడర్, మసాలా టీ పౌడర్, ఇలాచీ ఫ్లేవర్ అని చాలా వెరైటీస్ ఉంటాయి. నేను ఇక్కడ తాగుతానో లేదో తెలియదు కానీ మసాలా టీ పౌడర్ తీసుకున్నాను. ఆ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి ఎంటర్ అయిపోయాం. చాక్లెట్ ఫ్యాక్టరీకి సపరేట్గా మనీ ఏం ప్లేస్ చేయక్కర్లేదు. పెద్దవాళ్ళకైతే 3 చాక్లెట్స్ ఫ్రీ ఇస్తారు.
చిన్న వాళ్ళకైతే 1 చాక్లెట్ ఇస్తారు. ఇక్కడ చాక్లెట్ మేకింగ్ అంతా చూపిస్తారు. మనం ఇక్కడ కొనుక్కుంటేనే చాలా తక్కువ కాస్ట్ అండి. చాక్లెట్స్ అనేవి చాలా ఫ్రెష్ వస్తాయి. ఊటీలో కూడా అన్ని చోట్ల దొరుకుతాయి. అవి దీనంత ఫ్రెష్ అయితే కాదు. నేను ఏదైతే అబ్జర్వ్ చేశానో అదే చెప్తున్నాను. మేము ఇక్కడ కొనేంత ఖాళీ లేదు, చాలా రష్ ఉంది. సో మేము బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఊటీలో కొనుక్కున్నాం చాక్లెట్స్. టేస్ట్ చేసిన దానికి అక్కడ టేస్ట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంతేకాకుండా 250 గ్రామ్స్ 400 రూపీస్ ఎంతో పడింది నాకు బయట. ఇక్కడ ఇంకా తక్కువ రేట్కే వస్తుంది. మన పనిలో మనం ఉంటే రితిక్ చేసే పనులు చూడండి. పిల్లలు పిచ్చోళ్ళు ఒకటి అంటారు, వీళ్ళంటూ ఉన్న అసలు ఏమనాలో నాకే తెలియదు. మేమందరం ఒక సైడ్ నడుస్తుంటే వీడు నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. పడి లేచైనా కూడా వేరే రూట్లో వెళ్తున్నాడు. ఫైనల్గా మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత కారు అది ఎక్కడుంది అని చెప్పి చెక్ చేసుకుంటున్నాము. ఎందుకు అంటే మేము ఆల్రెడీ టైం అయిపోయింది, చెక్ ఇన్ చేయాలి వేరే హోటల్లోని. అందుకని చెప్పేసి మేము చాలా హర్రీగా ఉన్నాము. అందుకే కార్తిక్ వద్దు, ఎందుకు టైం వేస్ట్, చాలా రష్ ఉంది కదా, ఇంతసేపు లైన్లో నించోలేం మనం అనేసి ఆయన చాలాసేపు నన్ను అన్నారు. కానీ ఎలాగో సగం దూరం వచ్చేసాం కాబట్టి ఇంక లోపలికి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. సో అలా మేము ఇది విజిట్ చేసాము. ఇక్కడ చాలా వరకు క్రాప్స్ ఉన్నాయండి. క్యాబేజ్ అనుకుంటా. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ హోటల్లో చెక్ ఇన్ అయ్యాము, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. తప్పకుండా మీరు చూడండి. వీళ్ళు హ్యాపీగా ఆడుకుంటున్నారు. మీకు నచ్చిన కంటెంట్ మీకు స్క్రోల్ అవ్వాలి అనుకుంటే ఆ కంటెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ నోటిఫికేషన్స్ మీరు స్క్రోల్ చేసినప్పుడు వస్తాయి. నా ఛానల్ అనే కాదు, ఏ ఛానల్ అయినా పర్వాలేదు. మీకు నచ్చిన కంటెంట్ మీరు స్క్రోల్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ప్రతిసారి వెళ్ళి ఆ ఛానల్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉండదండి. లేదు అంటే ఆ నేమ్ గుర్తుపెట్టుకొని ప్రతిసారి వాళ్ళు పెట్టారా లేదా అని చెక్ చేసుకోవాలి. దానికంటే ఈజీ థింగ్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనకి హ్యాపీగా ఆ వీడియోస్ అనేవి మీరు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు మీరు స్క్రోల్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అందుకే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంత లాంగ్ వీడియో చూసినందుకు, మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుసుకుందాం.